యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి 21 వరకు మార్చి చదువుతాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుండి 21 వరకు మార్చి చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. దుష్కార్యం చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఈ చదువుబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేవుడు అనుగ్రహించబడడంలో దేవుడు లోకాన్ని పరిమితి లేనటువంటి ప్రేమతో ప్రేమించినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియరా, దేవుడు మనుషులను ప్రేమించుటలో ఉన్నటువంటి మర్మం లేక ఉద్దేశం, మనుషుడు దేవుని పోలికతో చేయబడినట్లుగా చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారం దేవుని ఆత్మను అనుగ్రహించిన దేవుడు మనుషుని సజీవుడుగా చేయగా మనుషుడు ఈ లోకంలో జీవంతో జీవిస్తున్నట్లుగా చూస్తాం. అయితే ప్రియరా, ఇక్కడ మనుషులు చీకటినే ప్రేమించిరి అనే మాటను చూస్తాం. వెలుగును ద్వేషిస్తూ చీకటినే ప్రేమించిరి అని వ్రాయబడిన మాట చూస్తాం. మనుషులు చీకటిలోనే ఉండి చీకటిని ప్రేమించుటకు గల కారణం ఏమిటంటే, ఈ యుగ సంబంధమైనటువంటి అధికారి అయినటువంటి సాతాను మనుషులను తన వశపరుచుకొని నిమిత్తమై ఆదామవ్వలతో చెప్పినటువంటి అసత్యపు మాటలు మనుషుడు నమ్ముట వలన మనుషుడు చీకటిలోనికి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. అదే దేవునికి మనుషునికి అడ్డుగా నిలిచినటువంటి అనుభవం. ఆదికాండం 3వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఆదాము దేవునికి కనబడినటువంటి కారణం చేత ఆదామా నీవు ఎక్కడా అని దేవుడు ఆదామును పిలిచినట్లుగా చూస్తాం. అయితే ఆదాము చెట్టు చాటుకు వెళ్ళడంలో ఆజ్ఞ అతిక్రమించి పాపము చేసిన కారణం చేత ఆ పాపమే ఆదామును చెట్టు చాటుకు తీసుకెళ్ళినట్లుగా చూస్తాం. కనుకనే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తములు కురుచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీకును మీ దేవునికి మీ దోషములే అడ్డుగా నిలిచెను అని రాయబడి ఉన్నది. కాబట్టి వీరా, మనుషుడు ఆజ్ఞ అతిక్రమించి పాపములో పడుట ద్వారా పాపం వలన మనుషునికి వచ్చేటువంటి ప్రతిఫలం నిత్యాగ్ని గుండమై ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనంలో అగ్ని ఆరదు, నరకమున వారి పురుగు చావదు అని సెలవిచ్చినటువంటి మాటను చూస్తాం. మనుషుడు జీవించేటువంటి జీవితానికి వచ్చేటువంటి ప్రతిఫలం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడినటువంటి నిత్యాగ్ని గుండమే మనుషుని జీవితానికి ప్రతిఫలముగా ఇయ్యబడుతున్నట్లుగా చూస్తాం. కనుక ప్రియరా, దేవుడు మనుషులందరి యొక్క స్థితిగతులను ఎరిగినటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాటను చదువుతాం. జనులారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి,
హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన విరోధులకు ప్రతీకారము చేయును, తన దేశము నిమిత్తము తన ప్రజల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేయును. ఇక్కడ తన ప్రజల నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తము చేసినట్లుగా చూస్తాం. తన సేవకులు మరణించుట ద్వారా అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ మనుషుడు జీవించే జీవితానికి వచ్చేటువంటి ప్రతిఫలము నిత్యాగ్నిగుండమై ఉన్న సంగతి మనుషుడు ఎరగకపోయినప్పటికీ కూడాను పిల్లరా, దేవుడే మనుషులను ప్రేమించినటువంటి వాడై దేవుడే మనుష్య రూపము దాల్చి మనుషుని యొద్దకు వచ్చి ఆయన మొట్టమొదటిగా ప్రకటించినటువంటి మాట మత్తయి సువార్త 4:17 పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మారు మనసు పొందుడి అంటే పాప సంబంధమైనటువంటి విషయాలన్నిటి నుండి మనుషుడు విడుదల పొందాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విడుదల పొంది నిమిత్తమై ఆయనే తన కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా చూస్తాం. ఆయన ఈ లోకానికి వచ్చి జరిగించినటువంటి కార్యము ద్వారా మనుషుడు విడుదల పాప సంబంధమైన ప్రతి దాని నుండి మనుషుడు విడుదల పొందినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆయన తన ప్రజల నిమిత్తమై దేశముకు ప్రాయశ్చిత్తము చేయును. లోకమంతటి కొరకు ఒక్కసారే తన కుమారుని బలి అర్పించుట ద్వారా మనుషుడు పాప శాపముల నుండి విడిపించబడినటువంటి అనుభవంలోనికి మనుషుడు నడిపించబడగా మనుషుడు దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి మనసు చూడండి. కీర్తన 84వ కీర్తన 84 కోరహు కుమారులు ఇక్కడ దేవుని గూర్చి పలికేటువంటి మాటలు. 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో కోరహు కుమారుల యొక్క ఆత్మ పిల్లరా దేవుని యందు ఆనందముతో కేకలు వేస్తూ ఉన్నట్లుగా వ్రాయబడినది. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకే 122వ కీర్తనలో దావీదు అన్నాడు, యెహోవా మందిరం జనులు యెహోవా మందిరముకు వెళ్ళుదు రమ్మన్నప్పుడు నేను సంతోషించి తిని అని దావీదు పలికినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుని సన్నిధిలో మనుషునికి కలిగినటువంటి ఈ ఆనందము సంతోషము తన ఆత్మ దేవుని సన్నిధికి వెలుటలో కేకల వేయడంలో గల ఉన్నటువంటి ఉద్దేశం. వీళ్ళ మొదటిదిగా చూస్తాం చూడండి, మనుషుని జీవితంలో జరిగినటువంటి కార్యం. ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనంలో ఇక్కడ ఎలియాజరు లాబానుతో చెబుతున్నటువంటి మాట, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాకు స్తోత్రము చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమాను యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొని వచ్చినట్లు. ఈ మాట గమనించండి, సరి అయిన మార్గమందు ఆయన నన్ను నడిపించెను. ఇక్కడ ఎలియాజరు చెప్పేటువంటి మాట, ఆయన నన్ను సరి అయిన మార్గమందు నడిపించెను. అంటే ఎలియాజరు బయలుదేరేటువంటి సమయంలో ఏ మార్గంలో వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళాలో కూడాను తెలిసినప్పటికీ కూడాను పిల్లలు ఎట్లాగా వెళ్ళాలి అనేది ఎలియాజరుకు తెలియనటువంటి స్థితినే చూస్తాం. కాబట్టి వీళ్ళ మనుషులు లోకంలో ప్రయాణం చేసేటువంటి వారి వారి మార్గాలను ఒకసారి పరిశీలిస్తే పిల్లల మనుషుడు ఏ మార్గంలో వెళుతున్నాడు అనేది మనుషుడు ఎరుగకుండానే జీవిస్తున్నటువంటి జీవితం మనుషుల జీవితాల్లో చూస్తాం. వారు ఎక్కడికి వెళుతున్నారో ఎరుగనటువంటి స్థితిలోనే మనుషులు ప్రయాణం చేస్తున్నారు. ఆదికాండం 16వ అధ్యాయంలో దూత హాగరును పిలిచి ఇదే మాట అన్నది, శారా దాసివైన హాగరు,
నువ్వెక్కడ నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, మనుషుడు ఈ భూమి మీదకు ఎక్కడ నుండి వచ్చాడు, మనుషుడు ఎక్కడికి వెళుతున్నాడు అనేది మనుషునికి ఏమీ కూడా తెలియనటువంటి స్థితిని చూస్తాం. ఈ విషయమై నపుంసకుడు ఫిలిప్తో చెప్పిన మాట, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహించగలను. అంటే మనుషుడు ఎరుగకుండానే మనుషుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నట్లుగా చూస్తాం. ఇప్పుడు ఎలియాజరు కూడాను అబ్రహాము దగ్గర నుండి బయలుదేరాడు, కానీ ఏ మార్గంలో వెళ్ళాలనేది ఎలియాజరు కూడాను తెలియదు. ఇక్కడ ఆయన నన్ను సరి అయిన మార్గంలో నడిపించెను. ఇలా మనుషుని జీవితంలో సరి అయిన మార్గం ఏదేనంటే, మనుషుడు ఏమి ఆశించి దేవుని భక్తి కలిగి ఉన్నాడో ఆ ఆశించినది మనుషుడు పొందడమే మనుషుడు ప్రయాణం చేసేటువంటి భక్తి మార్గం యొక్క ప్రతిఫలమై ఉన్నట్లుగా చూస్తాం. అయితే మనుషుడు చేస్తున్నటువంటి ఈ భక్తి మార్గం యొక్క ప్రయాణం ఎక్కడికి వెళుతున్నది అనేది మనుషుడు ఎరుగనటువంటి స్థితినే చూస్తాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం, ఈ 2 వచనాల్లో కూడాను మనుషులు అనుసరించే మార్గము న్యాయముగానే కనబడుతుంది, యథార్థముగానే కనబడుతుంది. సామెతల 16:25లో ఒకరి ఎదుట సరైన మార్గం వానికి యథార్థముగా కనబడును అని రాయబడి ఉన్నది. సామెతలు 14:12లో న్యాయమైన మార్గము అని రాయబడి ఉన్నది. మనుషుడు అనుసరించేటువంటి ఈ భక్తి మార్గము మనుషునికి న్యాయంగానే కనబడుతుంది, యథార్థంగానే కనబడుతుంది. ఆ మనుషుడు ఎవరైనప్పటికీ కూడా సోమవారం మొదలుకొని తిరిగి మరలా ఆదివారం వరకు ఎన్ని వారాలు అయితే ఉన్నావో అన్ని వారాలకు సంబంధించినటువంటి భక్తి ప్రజలు లోకంలో కలిగి ఉన్నట్లుగా చూస్తాం. సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, వారాలన్నిటికీ కూడాను మనుషుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గాలు సోమవారం నుండి ఆదివారం వరకు మనుషుడు నడిచేటువంటి మార్గాల్లో చూస్తాం. అయితే మార్గం ఎక్కడికి వెళుతున్నది అంటే మనుషుడికి ఏమాత్రం కూడాను తెలియనటువంటి స్థితినే చూస్తాం. కనుకనే దేవుడు మనుషులకు ప్రకటించినటువంటి మాట 20వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకొని అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుడే మనుషులకు ఆలోచన చెప్పి తన మాటలు ప్రకటించినట్లుగా చూస్తాం. కీర్తన 32:8 ప్రకారం నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గములను నీకు బోధించదను. ఇప్పుడు ఎలియాజరు సరి అయిన మార్గంలో వెళ్ళడానికి దేవుడు తనకు బోధించినటువంటి మార్గంలోనే ఇక్కడ ఎలియాజరు ప్రయాణం చేసినట్లుగా చూస్తాం. దేవుడు చూపినటువంటి మార్గంలో ప్రయాణం చేసినటువంటి మనుషుని యొక్క గమ్యస్థానం ఏమిటి అనేది మనుషుని జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆ మనుషుడు తాను అనుసరించేటువంటి మార్గం ఎక్కడికి వెళుతుంది అనేది మనుషుడు గ్రహిస్తాడు. ఇప్పుడు ఆ రీతిగా కాకుండాను అతడు ఏర్పాటు చేసుకున్న మార్గంలోనే వెళితే అతని జీవితం అంతం ఏమవుతుందంటే, లూకాసు వార్త 16వ అధ్యాయం ఉన్నటువంటి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో మనుషులందరూ కూడా అక్కడికే వెళతారు. అక్కడ రాయబడిన మాట, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను, కేకలు వేసను అని రాయబడం. వీళ్ళ కారణం ఏమిటి ఏంటంటే, అబ్రహాం అన్నాడు, కుమారుడా నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లుగా జీవించావు. లూకా 16:25లో నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లుగా జీవించావు. మనుషునికి ఇష్టమైనటువంటి జీవితం, ఇష్టమైనటువంటి మార్గం, ఇష్టమైనటువంటి భక్తి వీళ్ళ మనుషునికి ఎక్కడికి వెళుతుంది అంటే, ధనవంతుడు ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో వీళ్ళ వారందరూ కూడాను అక్కడే నివాసం చేస్తారనేది వాస్తవమైనటువంటి సత్యం. వారందరూ పాతాళంలో కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును అని రాయబడి. కాబట్టి వీళ్ళరు అలాంటి మార్గంలో వెళుతున్నటువంటి ఎలియాజరును ఖచ్చితంగా ఇస్సాకుకు వధువు ఎక్కడైతే దొరుకుతుందో ఆ ప్రాంతానికే నడిపించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఆయన నన్ను సరి అయిన మార్గమందు ఆయన నన్ను నడిపించెను అనే మాట ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీరా దేవుడు మనుషులకు తన మార్గాన్ని తెలియపరిచినట్లుగా చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం
6వ వచనంలో యేసుప్రభువు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు పరలోకంలో ప్రవేశించలేడు అని చెప్పినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళరా ఆయనే ఈ లోకానికి వచ్చి వారి ఇష్టమైనటువంటి మార్గాల్లో ప్రజలు ప్రయాణం చేస్తుంటుండగా ఆయన మనుషులందరికీ దేవుని యొద్దకు వెళ్ళేటువంటి మార్గాన్ని ఆయన ప్రజలకు బోధించినట్లుగా వ్రాయబడి ఉంది. నేనే మార్గము, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి వీళ్ళరా ఆ మార్గంలో వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క ప్రతిఫలం పొందినటువంటి ఈ వ్యక్తి ఇక్కడ యెహోవాకు నమస్కరించి చెప్పేటువంటి మాటలు, తన యజమానికి ఆయన కృప చూపుట మానలేదు, యెహోవా సరి అయిన మార్గమందు ఆయన నన్ను నడిపించెను. మనుషుని జీవితంలో పాపము, దోషము, శాపము ఇవన్నీ తీసివేసేటువంటి మార్గమే, ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారే అయి ఉన్నట్లుగా చూస్తాం. ఎందుకు ఆయన నా ద్వారానే తప్ప అని చెప్పడంలో, ఈ భూమి మీద మనుషుని యొక్క పాప దోషము అంతా తొలగించబడాలి అంటే రక్తం అవసరమని ప్రతి గ్రంథం చెబుతుంది. బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, మిగిలిన ఇతర ఏ గ్రంథాలైనా సరే రక్తము లేకుండా పాప క్షమాపణ కలుగదు అని చెబుతున్నట్లుగా చూస్తాం. వేరే రక్తం చిందించిన ఎవరంటే యేసు ప్రభు వారే రక్తం చిందించాడు కనుక ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడనూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. మనుషుడు పరలోకం అనబడుతున్నటువంటి ఈ స్వర్గం అనబడుతున్నటువంటి పరలోకంలో మనుషుడు ప్రవేశించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మనుషుని పరలోకానికి చేరుస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆ రీతిగా తాను నడిచినటువంటి, చూపినటువంటి మార్గంలో ప్రయాణం చేసినటువంటి ఎలియాజరు ఆయన నన్ను సరి అయిన మార్గమందు నడిపించెను అని ఇక్కడ దేవునికి మ్రొక్కుతూ అతడు పలికిన మాట చూస్తాం. ఆయన నన్ను సరైన మార్గంలో నడిపించెను. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 30:21. మీరు కుడి తట్టుకాయను ఎడమ తట్టుకాయను తిరిగిను, ఇదే త్రోవ, ఇందులో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీకు వినబడును. అంటే దేవుడు ఆయన చూపినటువంటి మార్గంలో మనుషులు ప్రయాణం చేస్తుంటుండగా వారు ఎట్లా వెళ్ళాలో దేవుడే తన మాట ద్వారా వారిని నడిపించినట్లుగా చూస్తాం. అబ్రహాం జీవితంలో బయలుదేరిన తరువాత ఆయా సమయ సందర్భాల్లో మార్గం తప్పినటువంటి అనుభవాలు అబ్రహాం జీవితంలో ఉండగా ఇలా దేవుడే ఆయన దగ్గరకు వచ్చి తిరిగి మరలా ఆయన మార్గంలో నడిపించినటువంటి సందర్భాలను దైవగ్రంథంలో చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు అబ్రహామును దేవుడే నడిపినట్లుగా చూస్తాం. కాబట్టి ఇదే త్రోవ, ఇందులో నడువుడి అని ఒక శబ్దం నీ చెవులకు వినబడును. కాబట్టి వీళ్ళని ఇక్కడ ఆనందముతో దేవుని సన్నిధిలో కేకలు వేయడానికి గల కారణం ఏమిటంటే, మొదటిదిగా సరి అయిన మార్గమందు వారు నడిపించబడమే వారు దేవుని సన్నిధికి వెళ్ళి ఆనందంతో కేకలు వేయడానికి మూల కారణంగా చూస్తాం. రెండవదిగా చూస్తాం, చూడండి, సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. కారణం ఏంటి? 4వ వచనం చూడండి, ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరింతురు. ఇక్కడ తృప్తిగా భుజించిన వారు. ఈ చదివినటువంటి వాక్య భాగవంతులో ఇక్కడ హన్నాకు కలిగినటువంటి అతిశయం, నా ఆత్మ నా దేవుని యందు సంతోషించుచున్నది. ఏమిటంటే బలహీనపరచబడినటువంటి తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు తనను బహుగా బలపరిచినటువంటి సందర్భాన్ని చూస్తాం. ఆమె శత్రువు అయినటువంటి పెన్నిన్నాపై దేవుడు హన్నాకు జయము కలుగజేసినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. శత్రువుల విషయమై ఇక్కడ హన్నా కలిగినటువంటి అతిశయం,
కలిగినటువంటి సంతోషం, దేవుడు కలుగజేసినటువంటి రక్షణను బట్టి ఇక్కడ హన్న ఆనందంతో సంతోషంతో దేవుని సన్నిధిలో దేవుని యొక్క బలాన్ని ప్రకటిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. ఆయన వలన కలిగినటువంటి బలమును బట్టి ఇక్కడ హన్న ఎంతగానో అతిశయిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనుషుడు దేవుని సన్నిధిలో ఆనందించడానికి, సంతోషించడానికి ఆయన కలుగజేసినటువంటి రక్షణను బట్టి ఇక్కడ హన్న సంతోషంతో దేవుని సన్నిధిలో ఆనందంతో చెబుతున్నటువంటి మాట చూస్తాం. దేవుని వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయనతో కూడా ఉండేటువంటి ఆధిక్యతను కలుగజేసినట్లుగా వ్రాయబడి ఉన్నది. వారు నాతో కూడా సంచరించుటకు అర్హులు అనే సార్దీస్ సంఘంలో ఉన్నటువంటి కొంతమందితో ప్రభు చెప్పిన మాట చూస్తాం. ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయనతో కూడా సంచరించేటువంటి ఆధిక్యతను ఆయన ప్రజలకు కలుగజేసినట్లుగా చూస్తాం. కాబట్టి రెండవదిగా శత్రువుపై జయం అనుగ్రహించినటువంటి సందర్భం హన్నా జీవితంలో చూస్తాం. తన వైరి అయినటువంటి పెనిన్నాపై దేవుడు హన్నాకు జయము కలుగజేసినట్లుగా చూస్తాం. సంతులైనటువంటి హన్నాకు దేవుడు సంతానం అనుగ్రహించడం ద్వారా ఏ విషయమైతే శత్రువు బాధిస్తున్నాడో ఆ విషయమై హన్నా దేవుని సన్నిధిలో బహుగా బలం పొందినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. మూడవదిగా చూస్తాం, చూడండి దేవుని వాక్య భాగంలో హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో ఇక్కడ హబక్కుకు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఇక్కడ మూడవదిగా హబక్కు కలిగినటువంటి ఆనందం, హబక్కు కలిగిన సంతోషం ఏంటంటే ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఏ సంబంధమైనటువంటి ఆహార పదార్థాలు లోపించినటువంటి విషయంలో వీళ్ళని తినడానికి లేనటువంటి పరిస్థితిలో కూడాను అంజూరపు చెట్లు పూయలేదు, ఒలివ చెట్టు కాపు కాయలేదు, చేనులోని పంట రాలేదు, శాలలో పశువులు లేవు, గొర్రెలు లేవు. అయినప్పటికీ కూడా ఇక్కడ హబక్కు కలిగినటువంటి ఆనందం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పిల్లరా ఈ మాటే చెప్పాడు, ఇవన్నీ కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏవన్నీ? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరింతుమా అని వీటిని గూర్చి చింతించకుడి, వీటిని గూర్చి అన్యజనులు చింతించుదురు. అయితే ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలియను. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు ఇక్కడ హబక్కు కలిగినటువంటి ఆనందం, సంతోషం ఏంటంటే ఇవన్నీ లేకపోయినా సరే దేవుడు పోషిస్తాడు. ఎందుకంటే 127వ కీర్తన 2వ చరణంలో ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాయబడి ఉన్నది. సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో నీతిమంతుని ఆయన ఆకలి గొననీయడు అని రాయబడి ఉంది. సామెత కీర్తన 37:25లో నేను చిన్నవాడినైతిని, ఇప్పుడు ముసలివాడినైతిని, నీతిమంతుని సంతానం భిక్షమెత్తుటయు విడవబడుటయు నేను చూడలేదు. పిల్లలు ఈ వాక్య భాగాలన్నీ కూడాను దేవుని నమ్మినటువంటి వ్యక్తికి దేవుడు చేసేటువంటి ఈ కార్యాలను చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో యెజబెలు మాటలు విన్నటువంటి ఏలియా బహుగా భయపడిపోయినటువంటి వాడాయి. ఒక దిన ప్రయాణం అరణ్యంలో ప్రయాణం చేసి బదరీ వృక్షం కింద సాయంకాలం వేళ బదరీ వృక్షం కింద కూర్చుండి దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా ఇంతవరకు చాలు, నన్ను నీ దగ్గరకు చేర్చుకో, నేను నా పితరుల కంటే నేను గొప్పవాడినేం కాదు,
నన్ను చేర్చుకోమని ప్రార్థన చేస్తూ ప్రియుడు అట్లాగే అట్లా పరుండిపోయినట్లుగా వ్రాయబడను. అయితే దూత వచ్చి ఏలియాను తట్టి లేచి భోజనం చేయము అని చెప్పగా అతడు లేచి తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డు ఉండేటప్పటికి అతడు తిని తాగి తిరిగి మరలా పరుండినట్లుగా వ్రాయబడను. కాబట్టి మీరు ఇక్కడ మూడవదిగా ఇక్కడ గమనించినప్పుడు హబక్కు కలిగినటువంటి ఆనందము, సంతోషం ఏమిటంటే పోషించే విషయంలో దేవుడే సమస్తం పోషిస్తాడు. అయితే ఇక్కడ హబక్కు ముందుగా దేవుని యొక్క నీతిని ఆధారం చేసుకున్నట్లుగా చూస్తాం. ఆయన నా రక్షణకర్త యందని యెహోవాయందు నేను ఆనంది, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఇది మూడవ కారణం చూస్తాం. నాలుగవదిగా చూస్తాం చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ యెషయాను దేవుడు ఎట్లా సిద్ధపరిచాడో ఇక్కడ యెషయా వివరిస్తున్న మాటలో చూస్తాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణంలో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసెను, నీతి అను పైబట్టను నాకు ధరింపజేయున్నాడు. కాగా యెహోవాని బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఇక్కడ యెషయా కలిగినటువంటి ఆనందము తన ఆత్మకు కలిగినటువంటి ఉల్లాస సంబంధమైనటువంటి అనుభవం. ఇక్కడ కారణం ఏమిటంటే పెండ్లి కుమారుని ఎట్లాగ అలంకరించాడో, పెండ్లి కుమార్తెను ఎట్లాగ అలంకరిస్తాడో ఆ రీతిగా ఆయన ప్రజలను అలంకరించినట్లుగా చూస్తాం. ఆయన అలంకరించినటువంటి విధానం రక్షణము గల వస్త్రముతోనూ నీతి అను పయబట్టతో ఆయన మనుషులను అలంకరించినట్లుగా చూస్తాం. నా ఆత్మ దేవుని యందు ఉల్లసించుచున్నది. ఆత్మ కలిగినటువంటి ఉల్లాసం, సంతోషం, ఆనందం ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి నీతి, ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి ఏ రీతిగా మనుషుడు అలంకరించబడ్డాడో ఆ అలంకరణను బట్టి ఇక్కడ యెషయా సంతోషిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అంటే దానికి ముందు ఆయన ఎలాంటి వస్త్రాలతో ఉన్నాడు అంటే యెషయా 64:6 ప్రకారం మా నీతి క్రియలన్నీ మురికి పేలికలే. మీరు జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చదివితే యెహోషువ దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నాడంటే మలిన వస్త్రములు ధరించి అని రాయబడి ఉంది. వీడు అలాంటి వస్త్రాలని తీసివేసి దేవుడు రక్షణ వస్త్రముతోనూ నీతి అను పయబట్టతో మనుషులను అలంకరించినట్లుగా చూస్తాం. మురికి పేలికలటువంటి క్రియలతో నిండినటువంటి వాడై మనుషులందరూ కూడాను చూడ అసహ్యంగా ఉన్నటువంటి మనుషుని వీళ్ళరా దేవుడు చూసేటువంటి ముచ్చట కలిగినటువంటి వానిగా, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె రీతిగా ఆయన తనను నమ్మినటువంటి వారిని అలంకరించగా ఆ అలంకరణను బట్టి ఇక్కడ యెషయా తన ఆత్మ దేవుని సన్నిధిలో బహుగా ఉల్లసిస్తూ ఉన్నది అని ఇక్కడ యెషయా పలుకుతున్నట్లుగా చూస్తాం. ఇక్కడ 4వదిగా చెప్పబడిన మాట ఆయన రక్షణ వస్త్రములతో ఆయన నన్ను అలంకరించెను అని రాయబడి ఉంది. 5వదిగా చూస్తాను చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం. మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ ఆయన నామము పరిశుద్ధము. ఇక్కడ మరియకు కలిగినటువంటి ఆధిక్యత, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు సంతోషించుచున్నది అని రాయబడి ఉన్నది. ఇప్పుడు మరియకు కలిగినటువంటి ఆనందము, మరి కలిగినటువంటి ఈ సంతోషం ఏమిటంటే సర్వశక్తిమంతుడు
మరియకు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే సర్వలోకాన్ని రక్షించుటకు దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తాం. అంటే సర్వలోకం మానవాళి పాప పరిహారం నిమిత్తమై ఈ లోకానికి రావడానికి దేవుడు మరియను ఏర్పాటు చేసుకున్న సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేసెను. ఎందుకు ఆయన ఈ లోకానికి రానయ్యున్నాడు, ఎవరి ద్వారా వస్తున్నాడు అని అంటే ఇక్కడ మరియ ద్వారా దేవుడు ఈ లోకానికి రావడానికి మరియను ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తాం. అంత మాత్రాన మరియను పూజించమని చెప్పలా. కాబట్టి మేము ఇక్కడ యేసు ప్రభువుని గురించి వ్రాయబడినటువంటి మాట రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒకని అవిధేయత వలన మనుషులందరూ ఎట్లాగూ మరణానికి అప్పగించబడ్డారో ఒకని విధేయత వలన మనుషులందరికీ జీవము కలుగుతున్నది. అది ప్రభువైన యేసు క్రీస్తు వారిని గురించే మనుషులకు కలిగేటువంటి జీవం అయి ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ 5వది ఇక్కడ మరియ చెబుతున్నమాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు సంతోషించెను. 6వదిగా చూస్తాను చూడండి, కీర్తన 16వ కీర్తన 9వ వచనం. కీర్తన 16:9 అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధునకు కుళ్ళు పట్టనీయవు. ఇక్కడ నా హృదయం కూడాను హర్షిస్తూ ఉన్నది. కీర్తనాకారుడైన దావీదు దేవుని సన్నిధిలో హర్షించడానికి ఆనందించడానికి కారణం ఏంటంటే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. 11వ వచనం చూడండి, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కాలదు. కాబట్టి వెళ్ళి ఇక్కడ దావీదు 6వదిగా చెప్పే మాట, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. పాతాళంలో నిత్యాగ్ని గుండానికి వెళ్ళనీయకుండా దేవుడే మనుషుల యొక్క ఆత్మకు కలుగు చేస్తున్నటువంటి రక్షణ కార్యమును ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇప్పుడు కోరహ కుమారులు దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో ఆనందంతో కేకల వేడులు గల ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఆయన మనుషులందరి ఆత్మలను పాతాళంలో విడిచిపెట్టడు. అంటే పాతాళానికి వెళ్ళనీయడు. పాతాళానికి వెళ్ళిన వారిని స్వర్గానికి మాత్రం పంపించడు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే పాతాళంలో ఉన్న ఆత్మలకు కూడా రక్షణ కలుగు చేయమని ప్రార్థించే ప్రజలను లోకంలో చూస్తాం. వేరే పాతాళానికి వెళ్ళిన తర్వాత మనుషుడు ఏమాత్రం కూడా బయటికి రాడు. ఇక్కడ దావీదు చెప్పేది ఏంటంటే పాతాళమునకు వెళ్ళనీయకుండా, పాతాళంలో నా ఆత్మను విడిచిపెట్టవు, పాతాళానికి వెళ్ళనీయకుండా వీళ్ళ ఆయన కలుగు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఇక్కడ దావీదు హృదయము సంతోషిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. అందువలన నా హృదయము సంతోషించున్నది, నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము కూడాను సురక్షితముగా ఉన్నది. ఇక్కడ 6వదిగా దావీదు కలిగినటువంటి ఆనందం ఏమిటంటే రక్షణ మార్గమును జీవ మార్గమును నాకు తెలియపరిచెదవు. కాబట్టి నీ సన్నిధిని సంపూర్ణమైనటువంటి సంతోషము కలుగును. ఇప్పుడు వీరందరికీ ఇంత సంతోషకరమైన కార్యములు కలుగజేయడానికి ఆయన ఈ లోకంలో చేసినటువంటి కార్యం చూడండి. 7వదిగా చూస్తాం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలును రక్షణ పొందవలనని 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొని దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇక్కడ ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమును యేసు ప్రభువారు సంపూర్ణంగా నెరవేర్చాడు, మనుషులందరికీ నీతి కలుగునట్లుగా. కొరింథీయులకు రాసిన పత్రికలో మనము దేవుని నీతి అగునట్లు
పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేసెను అని రాయబడి ఉంది. ఇదే రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కాబట్టి ఇక్కడ 7వదిగా గమనిస్తే, కోరావు కుమారులు దేవుని సన్నిధిలో కేకలు వేయడానికి, హన్న శత్రువుపై జయం అనుగ్రహించాడని దేవుని బట్టి సంతోషించడానికి, హబక్కు తినడానికి లేకపోయినా సరే సంతోషించడానికి, వీటంతటికి కారణం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి నెరవేర్చబడినట్లు యేసు ప్రభువారు ధర్మశాస్త్రమునకు సమాప్తి చేసినట్లుగా చూస్తాం. ఆయన మత్తయి సువార్తలో చెప్పిన మాట, నేను ధర్మశాస్త్రంలో సున్నైనను పొల్లైనను కొట్టివేయబడదు, ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చుటకే నేను వచ్చాను అని ప్రభు ప్రకటించినట్లుగా చూస్తాం. కాబట్టి వీరు వారి కలిగినటువంటి ఆనందాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, ఇక్కడ చూడండి, కీర్తనకారుడు దావీదు 40వ కీర్తన చూడండి, కీర్తన 40వ కీర్తన మొదటి నుంచి చూడండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త కీర్తన మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇక్కడ నా పాదములు బండపై స్థిరముగా నిలిచెను, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త కీర్తన దేవుడు నా నోట ఉంచెను. ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తున్నటువంటి సందర్భం దావీదు జీవితంలో చూస్తాం. ఇక్కడ కారణం ఏమిటంటే, మనుషుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతంతటి నుండి విడిపించబడు నిమిత్తమై దేవుని వలన నీతిమంతుడిగా చేయబట్టకు యేసు ప్రభువారే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చగా, ఆయన తిరిగి 3వ దినమందు లేచుట ద్వారా మనుషులు నీతిమంతులుగా చేయబడినట్లుగా చూస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడిన ప్రకారం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుగా ఆయన లేపబడెను. కాబట్టి వీళ్ళ ఆ రీతిగా ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చబడటం ద్వారా వీరందరూ దేవుని అనుగ్రహించినటువంటి రక్షణ కార్యమును రకరకాలుగా వారు ప్రకటిస్తూ దేవుణ్ణి ఆరాధించినటువంటి రీతిని